హలో అండి, ఈరోజు నెల్లూరు ఫేమస్ అయిన చేపల పులుసు చూసేద్దాం. ముందుగా అయితే నెల్లూరు అంటేనే చేపల పులుసు చాలా ఫేమస్. ముందుగా అయితే చింతపండు నానబెట్టేసుకున్నాం. నేనైతే 1 kg తీసుకున్నాను ఫిష్ అయితే. దానికోసం నేను ఇంతైతే నానబెట్టుకున్నాను ముందుగా చింతపండు. తర్వాత అయితే చింతపండు కొంచెం కడిగేసి ఆ నీళ్ళు దీంట్లో పోసేసి కొంచెం క్లీన్ అయితే చేసుకోవాలి. లేకపోతే మీ దగ్గర నిమ్మకాయ ఉన్నా కానీ కొంచెం అట్లా పిండేసుకుంటే చాలా నీట్గా వచ్చేస్తుంది. నిమ్మకాయ కొంచెం ఉప్పు కల్లుప్పు వేసేసి కొంచెం నీట్గా ఇట్లా క్లీన్ చేసుకుంటే ఇట్లా నీట్గా క్లీన్గా అయిపోతాయి. తర్వాత మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం మసాలా. అందుకోసం ముందుగా ధనియాలు, మెంతులు, జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం మిరియాలు. ఇందులో నేనైతే మిరియాలు స్కిప్ చేశాను. మీరైతే యాడ్ చేసుకోండి. లాస్ట్లో దంచుకునేటప్పుడు అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇట్లాగా కొంచెం దోరగా వేయించుకొని ఇట్లా పక్కన పెట్టేసుకొని ఇట్లాగా బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేయించుకోవాలి. అప్పుడే మసాలా చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత పక్కన పెట్టేసుకొని పౌడర్ చేసుకోవాలి. తర్వాత ఇట్లా ప్యాన్ పెట్టేసుకొని ఆనియన్స్ మన ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే 1 dayలో తినేసే పని అయితే వేసుకోవచ్చు, లేకపోతే 2 days అట్లా నిల్వ ఉంచుకోవాలనే వాళ్ళైతే ఆనియన్ స్కిప్ చేసేయండి. ఇట్లాగా చూపించే విధంగా అయితే టమోటాలు, ఇట్లా కల్లుప్పు బాగా వేగడానికి కరివేపాకు వేసుకొని ఇట్లా కాసేపు మగ్గనివ్వాలి. ఇవన్నీ బాగా వేగేంతలోపు చింతపండు అయితే మనం స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇట్లాగా చూపించే విధంగా అయితే ఆయిల్ ఫ్లోట్ అయ్యేలాగా బాగా ఫ్రై చేసుకొని తర్వాత ఫిష్ అయితే నీట్గా క్లీన్ చేసుకున్న ఫిష్ అయితే వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఇట్లా మిక్స్ చేస్తే కొంచెం సాల్ట్ అయి పడుతుంది. తర్వాత పసుపు కొంచెం సరిపడంత, నేనైతే కేజీకి 1/2 teaspoon పసుపు తీసుకున్నాను. అండ్ 4 teaspoons వచ్చి ఇట్లాగా కారం అయితే తీసుకున్నాను. మీకు ఎంత క్వాంటిటీలో కావాలంటే అట్లాగా మీకు సరిపోయేంత వేసుకోవచ్చు. కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది చేపల పులుసు అంటే. అందుకోసం నేను కొంచెం ఎక్స్ట్రానే తీసుకున్నాను, 4 spoons. ఇట్లాగా చింతపండు రసం అయితే పోసేసుకొని ఇట్లాగా బాగా అయితే కాసేపు ఉడకనివ్వాలి. చూడండి, ఉడకడం స్టార్ట్ అయింది. ఇట్లాగా మూత పెట్టేసుకుంటే బాగా మగ్గుతున్నది. పీసెస్ అనేవి బాగా ఉడుకుతాయి. అంతలోపల మనం మసాలా అయితే దంచుకున్నాము. నేనైతే ఇట్లా రోల్లోనే దంచుతాను, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. నార్మల్గా ఇట్లాగే ఎక్కువ ట్రై చేస్తూ ఉంటాను. మనం అన్నీ ఇట్లా నార్మల్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ. చూడండి, కొంచెం ఉడికేలాగా వచ్చేసింది. మీకు ఎంత క్వాంటిటీలో కావాలో అంత కన్సిస్టెన్సీలో తీసుకోండి. కొంచెం మగ్గాక ఇట్లా మనం దంచుకున్న పౌడర్ అయితే ఇట్లా వేసేసుకొని ఒక 20 minutes అయితే కుక్ చేసుకోవాలి. బాగా ఈ మసాలా అంతా పీసెస్కి అండ్ పులుసుకి ఉప్పు కారం అంతా బాగా ఉడికి ముక్కకు బాగా పడుతుంది. అప్పుడు మన చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, దగ్గరికి వచ్చింది. మసాలా వేసినాక కొంచెం బాగా చిక్కగా అయిపోతుంది పులుసు. ఇంకా 25 minutes అట్లా ఉంచేసి మీరైతే ఇట్లా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే మన నెల్లూరు చేపల పులుసు రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.